Hi friends, welcome to Taj Kitchen. Friends, మరి ఈ రోజు ఒక ఫ్రై రెసిపీని అయితే చూపెట్టబోతున్నాను. నా ఫేవరెట్ డిష్ అన్నమాట, దట్ ఈస్ లేడీస్ ఫింగర్. సో లేడీస్ ఫింగర్ ఫ్రైని అయితే ఈ రోజు మీకు చూపెట్టబోతున్నాను. నాకు తెలిసి బహుశా చాలా మంది ఫేవరెట్ డిష్ అయి ఉంటుంది ఇది. సో ఫ్రెండ్స్, మరి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, మరి మనకి కూరగాయలు అన్నీ లేతగా కావాల్సి వస్తూ ఉంటాయి. మరి రుచి బాగుండాలంటే లేతకాయలనే పర్చేస్ చేస్తూ ఉంటాం చూసి. మరి మనం ఎంత ముదిరిపోయినా చేసినా కానీ మనకైతే చాలా లేతకాయలే కావాలి మంచి టేస్ట్ ఉండటానికి కూర. సో అలాగే పనులు కూడా జరగాలంటే మనం పిల్లల్ని చక్కమనేసి నాన్న ఇది తీసుకురా అంటుంటాం. మరి వాళ్ళు కూడా లేతగా ఉంటేనే మరి తొందరగా పనులు చేస్తుంటారు. సో ఆ రకంగా ఆలోచిస్తే ముదిరిపోయిన వాళ్ళు అబ్బా వేస్ట్ అబ్బా అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. అందుకనేసి కూరగాయల్లో మనం మ్యాక్సిమంగా ఏం చేస్తామంటే ఎంత కాస్ట్ పెట్టైనా కానీ మనకి లేత బెండకాయలు కావాలి, లేత బీరకాయలు కావాలి, అన్నీ లేతగా ఉండాలన్నమాట. సో ఈరోజు మంచి లేత కూరగాయ రెసిపీ ఒకటి చూపెట్టబోతున్నాను ఫ్రెండ్స్, దట్ ఈజ్ బెండకాయ ఫ్రై. సో ఫ్రెండ్స్, మరి బెండకాయ ఫ్రై వచ్చేసి బాగా లేతగా ఉందనుకోండి, ఈ రకంగా గుజ్జుగా ఉంటుంది. సో అలా గుజ్జుగా వేపాలంటే చాలా చిరకాగ్గా ఉంటుంది అనమాట, అంతా గమ్మిగా అయిపోతూ ఉంటుంది. కానీ లేదు తినాలి అనుకుంటే కనుక ఈ రకంగానే చేసుకొని ఎప్పటికప్పుడుగా ఫ్రెష్ కోసేసుకొని ఫ్రై చేసుకొని తినేవచ్చు అనమాట. అసలు వేడి అన్నంలో ఇలాంటి ఫ్రై చేసుకొని తింటే ఉంటుంది, కడుపు నిండా తినేవచ్చు అనమాట. సో అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇలా గమ్మిగా కాకోకుండా వండాలి అనుకుంటే కనుక వీటిని బెండకాయలని కోసేసుకొనేసి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వరకు ఆరబెట్టాలన్నమాట. ఆరిన తర్వాత కాస్తంత పొడిగా అవుద్ది కాబట్టి మనకి ఈ రకంగా గుజ్జుగా అవ్వదు ఫ్రై అన్నది. ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ వచ్చేసి యాక్చువల్గా ఒక హాఫ్ అన్ అవర్ పట్టేస్తుంది అనమాట. 5 నిమిషాలకు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి హై ఫ్లేమ్ మీద. ఇది అతిగా గుజ్జుగా ఉంది కాబట్టి, బెండకాయ బాగా లేతగా ఉంది కాబట్టి మనకు అంత తొందరగా మాడు తగలదు. ఏం చేస్తూ ఉండాలంటే ఈ రకంగా 5 మినిట్స్కి ఒకసారి కాస్తంతసేపు ఇలా తిప్పుతూ ఉండాలి. సో ఫ్రై అయితే చాలా సింపుల్. మామూలు కూరలు వండాలంటే ఇట్ టేక్స్ టైం, ఎందుకంటే ఎప్పుడు ఏది వేయాలి ఏంటి అన్నది అంత లెక్క ఉంటుంది. సో ఫ్రైస్ అన్నవి ఏంటంటే యాక్చువల్గా ఎవరైనా కానీ బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈజీగా వంటలు నేర్చేసుకోవచ్చు అనమాట. ఫ్రై రెసిపీ అన్నది చాలా ఫాస్ట్గా నేర్చుకునే రెసిపీ. చూస్తున్నారు కదా ఇక్కడ బెండకాయ ఫ్రై ఎలాగుందో, నోరైతే ఊరిపోతుంది, ఎప్పుడెప్పుడు తినాలా అని అయితే అనిపించేస్తుంది. సో ఒక 20 మినిట్స్ తర్వాత ఈ పద్ధతి అయితే పూర్తి అయిపోద్ది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నోరూరించే బెండకాయ ఫ్రై అయితే రెడీపోయింది. వేడి బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది అనమాట. సో ఇంకా మిగిలిందంతా ఒక్కటే కేవలం లాగించటమే. సో వేడి అన్నంలో ఈ బెండకాయ ఫ్రై వేసుకొని తింటుంటే కడుపు ఎలా నిండిందో కూడా అర్థం అవ్వదు, లాస్ట్కి అబ్బా అనిపిస్తుంది. సో మంచి రుచికరమైన బెండకాయ ఫ్రై అయితే మీకు చూపించేశాను. ఐ హోప్ యూ లైక్ ఇట్. ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని మీరు చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత పక్కనే ఉన్న ఆల్ని క్లిక్ చేయండి, ఎందుకంటే మళ్ళీ తదుపరి వచ్చే నా నెక్స్ట్ వీడియోస్ ఏవైతే ఉంటాయో వాటిలో ఒక నోటిఫికేషన్ మీకు ముందుగానే అందుతూ ఉంటుంది. సో అది ఫ్రెండ్స్, మరి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. టిల్ దెన్ టడా బై బై, సీ యూ, టేక్ కేర్.